వాళ్ళకే జాదుగాళ్ళు వీళ్ళు సీరియస్ గా ఉన్న కానీ పన్నిలోన ఆరితేరినోళ్ళు వీరి డైరీకి అటు వరకు లేదు వీరి స్పీడ్ కి బ్రేకులు కూడా లేవు వీరి డైరీకి అటు వరకు లేదు వీరి స్పీడ్ కి బ్రేకులు కూడా లేవు ఆకాశానికి నిచ్చెన వేసి చుక్కలనైనా భూమికి తెచ్చి దాచి పెట్టే దీటుగాళ్ళే వీళ్ళు కిడ్నాప్ 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 వద్దురా బుజ్జి ఆ పని మనం చేయలేం వదిలేద్దాం ఒకటేనా సార్ నా వల్ల కాదని ఇందాక నుంచి చూస్తున్నాను అలాంటప్పుడు ఎందుకు ఒప్పుకున్నావు అదేంట్రా బుజ్జి అంత మాట అనేసా బాబాయ్ నువ్వేం భయపడకు నువ్వు ఆ పని పూర్తి చేస్తావు మనందరికి మనం అనుకున్న టైంకి డబ్బులు దొరుకుతాయి అప్పుడు మనం పార్టీ చేసుకోవచ్చు మీకు పార్టీ కావాలంటే పార్ట్ టైం ఎగస్ట్రా పాన్లు కట్టైనా పార్టీ ఇస్తాను కానీ ఆ పని చేయలేనురా సరే అయితే నువ్వు చేయకు నేను చేస్తా నువ్వా నా మాట వినరా బుజ్జి నేనెందుకు చెప్తున్నానంటే ఈ కిడ్నాప్లు ఈ ప్యాన్లు మన వల్ల కాదురా శుభ్రంగా ప్లాట్ఫారాల మీద పాన్లు కట్టుకొని హాయిగా బతికేయచ్చు ఇప్పటికి లొకేషన్లకి వాటికి కిడ్నాప్లకి బోలు ఖర్చు పెట్టాం వదిలేద్దాంరా ఇదేంట్రా బుజ్జి ఆంధ్రాలో అసెంబ్లీ ప్లానింగా కిడ్నాప్ ప్లానింగ్ ఓహో ఇది యూసఫ్ కూడా చెక్ పోస్ట్ ఇక్కడ సుమో ఉంటుంది ఆ అమ్మాయి రాగానే చెక్ పెడదాం పొరపాటున అక్కడ మిస్ అయిందనుకో ఈసారి రహమత్ నగర్ దగ్గర 2 సుమోలు పెడదాం దాని టైం బాగుండి ఇక్కడ కూడా మిస్ అయిందే అనుకో ఈసారి మోతీనగర్ దగ్గర 3 సుమోలు పెడదాం సిగ్నల్ దాటే లోపేసేద్దాం కిడ్నాప్ చేయడానికి కత్తులు కచ్చిపులు కావాలి కానీ కార్లు సుమ్ములు ఎందుకురా బుజ్జి నా మాట ఏంట్రా బుజ్జి అన్ని బళ్ళు అవసరం అంటావా మొన్నే నగరంలో బ్లోట్ అయ్యి పెట్రోల్ దొరుకుతలేదు అందుకని మీరంతా హీరోల్లాగా ఆ హీరో సైకిల్ మీద వెళ్ళండిరా అన్నగారి ఆశీర్వాదం కూడా ఉంటది మీకు ఇచ్చిన టైం అయిపోయింది ఇక్కడ లొకేషన్ టైం కూడా అయిపోయిందంట పదండి పేపర్ జాగ్రత్త ఆపండ్రా ఆపండి బుచ్చే ఆపరా ఒకసారి ఆపు ఏమైందిరా ఉండేది ముగ్గురం ఆడ వెనకాల కూకండు నేను ముందును కూకను నువ్వేమో మధ్యలో కూకరు ఇంకా అమ్మాయిని అక్కడ కూకోబెడతావు ఈ మద్గారి మీద అవునరా బుజ్జి మరీ చీప్ గా ఈ సైకిల్ ఏంట్రా సైకిల్ చీపా ఆంధ్రప్రదేశ్ మొత్తం సైకిల్ మీదే ఆధారపడింది మూసుకొని మాస్కులు వేసుకో మన లారా వేసుకుంటారు కూర్చో ఒరేయ్ కాలేజ్ వదిలేదు ఎప్పుడు అమ్మాయి వచ్చేది ఎప్పుడు రా కంగారు పడతావు ఎందుకో ఓపిక పట్టుకుని ఉండు అరే రే అదే కారు రా అవునరా అదే కారు పద 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 వెళ్ళిపోతుంది పద స్పీడ్ పద కార్లు గుద్ది మళ్ళీ ఎగిరిపోను స్పీడ్ పని ఎవరు మీరంతా ఏం కనపట్టలేదా హీరో మాస్కులు వేసుకుంటే మాత్రం హీరోలు అయిపోతారా మీ అమ్మాయిలు మాత్రం బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేస్ మాస్కులు పెట్టేసుకుని హీరోయిన్లో ఫీల్ అయిపోవట్లేదు ఏంటి రే దీంతో మాట్లాడరా హ్యాండ్స్ అప్ రేయ్ ఈ డైలాగు గన్ను పట్టుకున్నప్పుడు చెప్పాలరా ఇప్పుడు కాదు ఆయుధం ఏదైతే ఏంట్రా సిచ్యువేషన్ ఒకటే కదా నీకు సీన్ అర్థమైందా నిన్ను కిడ్నాప్ చేస్తున్నాం కిడ్నాపా yes రే మామా అమ్మాయి ఒరే దరిద్రుడా కళ్ళు పోతాయిరా సైకిల్ మన ఆంధ్రప్రదేశ్ ఆధారం తొక్కలో సైకిల్లే అది పోతే పోయింది ఇప్పుడు మన కార్ వచ్చింది అయినా నువ్వేంటే సైనా షీల్డ్ ఎత్తి చూపించినట్టు అట్టా చూపిస్తున్నావు తెచ్చా రే త్వరగా ఇవ్వరా ఇది పెట్టుకో
అయినా ఈ మాస్క్లు ఎందుకు? మా ప్లానింగ్ మాకుంటాయి, ముందు ఇది పెట్టుకో. పెట్టుకో. మాట్లాడుతుంది ఎక్కువ. పోనీ తాల్మని మామ. చూడు చూడు పట్టుకోండి వదలండి. పద ఏంట్రా ఎక్కడున్నారా? మెల్లికి నడు. పద పద తెచ్చా కట్టాను మామ. అమ్మయ్యా. గేట్ ఇప్పుడు 7 జీ అమ్మమ్మ ఈ అమ్మాయి రేయ్ కళ్ళు పోతాయిరా, అది మన రూల్ కే విరుద్ధం. అది కాదురా ఈ అమ్మాయి రేయ్ నేను చెప్తానురా. చెప్పు. అరే బుజ్జి, ఆడు చెప్పేది ఏంటంటే చుట్టుపక్కలంతా కన్స్ట్రక్షన్ అవుతుంది కదరా, ఈ అమ్మాయి అరిచి గోల్ చేసింది అనుకో, వాళ్ళంతా వచ్చి మన తాట తీస్తారని వాడు సైకిల్ చేస్తున్నాడు రా. అంతే కదరా? కాదా? ఓహో, చుట్టుపక్కల అందరూ ఉన్నారా? అయితే నన్ను కాపాడటానికి ఎవరో ఒకళ్ళు వస్తారు. హెల్ప్ హెల్ప్ అందరూ వస్తే మా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. ప్లీజ్ అరవకండి. సైలెంట్ ఉండండి వేడు చెప్తే చేస్తామండి. అయితే ఓకే, లేవండి. అమ్మయ్యా. అక్క మంచిది ఏంటి అనుకున్నాం గానే. చూడండి, కాలేజ్ నుండి వచ్చాక నాకు స్నాక్స్ తింటాం అలవాటు. ఓ అంతే కదండి. అరే బాబే ఓకే తీసుకో చిప్స్. ఇదిగా తినా. ఇదిగో ఏంట్రా, ఇదిగో చేతులు కట్టేస్తే ఎలా తింటారు? మీ బాబు వచ్చి తినిపిస్తాడా? తినిపించు. సారీ అండి. తినండి. హాట్ గా ఇవి తింటే బానే ఉంది గానీ ఇప్పుడు చల్లగా ఏదైనా ఐస్ క్రీమ్ తింటే బాగుంటుందేమో. నాకు ఐస్ క్రీమ్ కావాలి. అరే బాబే 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 తగ్గిన దుకాణ కట్టినే నన్న. అరే కుమార్ వెళ్తున్నావు. ఐస్ క్రీమ్ కదా అడిగాను. అది మా సెట్ లో ఐస్ క్రీమ్ లేదండి, మొక్కజొన్న పొత్తులే ఉన్నాయి, ఇవి తినండి. తినండి. ఓ సారీ, తినిపించాలి కదా. తినండి తినండి, బాగా తినండి. ఏంటిది? ఓయ్ ఏటక్క? అదే నేను ఇంట్లో ఉంటే టీవీ చూస్తూ బాగా ఎంటర్టైన్ అయ్యేదాన్ని. టీవీలు ఓపీలు గట్ట అడక్కండి, మాది అసలు లో బడ్జెట్ కిడ్నాప్. అయినా టీవీ ఎందుకురా? టాలీవుడ్ స్టార్స్ మీరంతా ఇక్కడే ఉన్నారుగా. ఎలా కనపడుతున్నావు మేము? నీకేమైనా కమిడియన్స్ లా కనిపిస్తున్నావు మేము? అయితే చెయ్యరా? చెయ్యమా. మేము చెయ్యం. హెల్ప్ అరవద్దా? అయితే నేను చెప్పినట్టు వింటారా? అయితే సరే, ఎవడి మాస్క్ ఆడేసుకుని అక్కడ నిలబడండి. అమ్మా పవన్ కళ్యాణ్, గబ్బర్ సింగ్ లో వాళ్ళంతా పాట పాడి నిన్ను ఎంటర్టైన్ చేశారు కదా, నువ్వు కూడా నా కోసం అలా పాట పాడి ఎంటర్టైన్ చేయి. ఏవండి, ఇప్పుడు ప్రతి సినిమాలో పాటలు డాన్సులు కామన్ అయిపోయాయి, ఆడియన్స్ బోర్గా ఫీల్ అవుతారేమో, నేను ఇంకేదైనా చేస్తా. వాళ్ళు అలాగే ఫీల్ అవుతారు గానీ ఇలాంటివి బాగా చూస్తారు. నువ్వు చెయ్యి. మరి పాట పెట్టండి. దేవిశ్రీ ప్రసాద్కి చెప్పాను, ఆయన వచ్చి మ్యూజిక్ కొట్టి పాట పాడతారు, నువ్వేద్దు గాని. నాకు అర్థమైందిలేండి, నేనే పాడాలి, నేనే ఆడాలి. ఏ పిల్ల, అటు నవ్వేసేసి పారిపో మాకే. మీరేంద్ర అటు చూస్తున్నారు? ఎవడ్డప్పుడు కొట్టండి. హే కన్ను లాంటి కన్నులు నజ్జున్న లాంటి పిల్ల, నవ్వుతోటి నన్నేసిపోతే ఎల్లా. ఏ సుందరి సుందరి చెయ్యమాక ఇస్తిరి ఇస్తిరి సుందరి సుందరి ఏ సుందరి ఏ సుందరి సుందరి. ఇంకా చాలమ్మా పవన్, వెళ్ళి కూర్చో. థ్యాంక్స్ అండి. మహేష్ మేడం, నాకు డాన్స్ అవి రావు, మీకు తెలుసు కదా. డైలాగ్ అయితే మేనేజ్ చేస్తానండి. అయితే అన్నగారి డైలాగ్ ఏమంటివి ఏమంటివి, ఆ డైలాగ్ చెప్పు. అంత పెద్దదా? ఏదో చిన్నదైతే మేనేజ్ చేస్తానండి. సర్లే, ఏదో ఏడు. ఏడు పులులు, సింహాలు, ఏనుగులు, ఎలకలు. ఏంటి బాబు డైలాగ్ చెప్పమంటే జూలో జంతువుల పేర్లు చెప్తున్నావు? వెళ్ళుకూర్చా. అక్క ఇంకా చిన్నది ఉందక్క. ఏ ఇంకేమైనా జంతువుల పేర్లు మిగిలే ఏంటి? వెళ్ళుకూర్చా. అమ్మయ్యా,
డార్లింగ్ నువ్వులేమ్మా. ప్రేమిస్తే పోయేదేమిటి డ్యూడ్, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. అబచ్చా, నేను రామ్ని ప్రేమించాను, తిరిగి ప్రేమించాడా ఏంటి? సొల్లు కబుర్లు చెప్పొద్దు. అయినా నాకు నీ దగ్గర నుంచి కావాల్సిన డైలాగ్ కాదు డార్లింగ్, ఫైట్ కావాలి. ఫైటా? విలన్స్ లేరు కదండి. ఇదిగో వీళ్ళున్నారుగా. ఓకే అండి. చూసుకొని కొట్టా, ఎక్కడ కొడతాను కుట్టేస్తాను. ఆని కూడా కొట్టా, నా ఒక్కన కొడతాను. తోస్తాను పెట్టు నువ్వు. చిన్నపిల్లలు బిస్కెట్ల వాసన కొట్టుకున్నట్టు అలా కొట్టుకుంటున్నారా? ఊరా నువ్వా మమ్మల్ని రాంతనువా? నేను మీ బాబాయ్. బాబాయ్ నాకు నుంచి సావ కొడుతుంది జీవితం. వెళ్ళిపోతున్నా. చెప్పుతా ఈడేట్రా అలా వెళ్ళిపోతున్నాడు. ఆడిపోతే పోయేళ్ళారా? అది మాత్రం నానా సేవలు చేయించుకుంటా. డాన్సులు చిప్సులు ఫైట్లని మొత్తం ఆడుకుంటున్నా. అవును బాబాయ్, లేకపోతే అందరిని పిలిచి గోల్ చేస్తారంటుంది బాబాయ్. ఒరే దాన్ని ఆపరేట్ చేయమంటే మీరు కోఆపరేట్ చేస్తున్నారేట్రా? ఒరే కిడ్నాప్ అనేది అదో రకమైన ఆర్ట్రా. అది అందరి వల్ల కాదురా. నీ చేస్తాను, మీరు చూసి నేర్చుకోండి. అది ఇలాగి ఏంటమ్మా నీ ప్రాబ్లం? అరుస్తావా? గోల చేస్తావా? ఏది చెయ్యి, అలా పడుండు. మీరు సూపర్ బాబాయ్. బాబాయ్ రోడ్డు పక్కన పాలు కట్టుకునే నీలో కూడా ఓ డానున్నాడని నిరూపించావు బాబాయ్. అవన్నీ ఇప్పుడు అవసరం అంటావా? అసలు ఇప్పుడు ఏం చెయ్యాలనేది ఆలోచించాలి మనం. జై, మర్యాదగా నన్ను వదిలేయండి, లేదంటే జైల్లో ఊసులు లెక్క పెడతారు మీరంతా. నిన్ను కిడ్నాప్ చేసింది మీ ఊసలు లెక్క పెట్టినా కాదే, నీ బాబు ఇచ్చే పైసలు లెక్క పెట్టినాకి. అవును రే, మర్చిపోయాను. ఇంతకీ బాబు ఫోన్ చేశారా? బ్యాలెన్స్ లేదు బాబాయ్. నా కొడక, అందుకనే టాక్ టైం ఆఫర్ ఉండేటప్పుడు బ్యాలెన్స్ చేయించుకోమని చెప్పింది. హలో, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మేము నీ అమ్మాయిని కిడ్నాప్ చేశాం. మాకు 10 లక్షలు కావాలి. అది ఎప్పుడు, ఎక్కడ, ఎలాగివ్వాలో మళ్ళీ ఫోన్ చేసి చెప్తాం. ఒకవేళ కాని నువ్వు కాని పోలీసులకు ఫోన్ చేస్తే మీ అమ్మాయి నీలో ఉన్న కామెడీ కనుమరుగై సీరియస్ చిగురించడానికి కారణం ఏంటి బాబాయ్? కారణమా? నేను పుట్టాను, ఈ లోకం నవ్వింది. నేను నవ్వాను, ఈ లోకం ఏడ్చింది. నాకింకా లోకంతో పని ఏముంది? డోంట్ కేర్. బాబాయ్ డాన్స్ సింపాండ్రు చూస్తే చూసుకోరా, బయటికి చెప్పమాకు. కాదు బాబాయ్, అమ్మాయి నేను చెప్తాను బాబాయ్. డబ్బులు వస్తున్నాయి కదా, సోలో సాంగ్ ఎందుకు, అందరూ కలిసి గ్రూప్ సాంగ్ వేసుకుందాం అన్నాడు బాబాయ్. ఓ సంతే కదా. ఒరే కుమారా, బాబాయ్ జోబులో సెల్ తీసి ఓ సాంగ్ పెట్టు. సరే బాబాయ్. ఈ సాంగ్ ఎవడు పెట్టమన్నాడు? బాబాయ్ పెట్టింది. ఎవడరా? చూడండి ఎగురుతాండా పండుకోతుండా. మనం ఉన్నది ముగ్గురమే కదరా. ఈడెవడ్రా? ఎవడ్రా నువ్వు? నేను నందమూరి తారక రామారావు రా. అబ్బా చా, నేను పవన్. నేను ఎక్కడే రాయిస్తున్నాను. నేను అడిగింది మాస్క్ గురించి కాదు, వెనకాల ఉన్న ఫేస్ గురించి. సిఐడి చంద్రకాంత్ రా. బాబాయ్ బ్లూ ఫిలిం సీడీలు అమ్ముకున్నాను లాగున్నాడు. వీడి సిఐడి అంట. నేను నిజంగా సిఐడి ఆఫీసర్ రా. కావాలంటే చూడండి రా. ఎక్కడ ఉండే వాళ్ళు అక్కడ ఆగిపోండి, లేదంటే మీ డెన్ నుండి ఒక్కరిని కూడా బయటికి పోనివ్వను. బాబాయ్ పోలీసులు ఉన్నారు, జాగ్రత్త. నన్ను చెప్తూనే ఉన్నాను బాబాయ్, అమ్మాయి సెల్ స్విచ్ ఆఫ్ చేయండి, లేకపోతే ట్రేస్ చేసి పట్టుకుంటారని. విన్నారా? ఏదో అనుకున్నాను రా. అనుకుంటారు. ఏరా, అమ్మాయిని కిడ్నాప్ చేయడం అంటే ఆన్లైన్ లో టికెట్లు బుక్ చేయడం అంత ఈజీ అనుకున్నారా మీరు?
ఏంటి ఏఎన్ఆర్ గారు, వీళ్ళందరికీ లీడర్ మీరేనా? ఈరోజు మీరు ఒక్కొక్కరికి బ్లాడర్ బరస్టారా? అంకుల్, ఇతను నాకు తెలుసు అంకుల్. అంకుల్, మీరే కదా మీ పాప హార్ట్ ఆపరేషన్ కోసం పేపర్లో యాడ్ ఇచ్చింది? అవునమ్మా, ఆ నిస్సహాయుని నేనే. మనుషులు డబ్బులకిస్తున్న ఇలువ మనుషులకి మంచితనానికి ఇవ్వడం లేదమ్మా, ఇవ్వడం లేదమ్మా. నా అనే వాళ్ళందరినీ అడిగానమ్మా, నయ్యా పైసా కూడా ఇవ్వలేదు. అందుకే తప్పని తెలిసినా తప్పక చేశానమ్మా. సార్, కిడ్నాప్ అయిన వచ్చింది మేము సార్. మా బాబాయ్ని వదిలేయండి సార్, ప్లీజ్ సార్. కావాలంటే మమ్మల్ని జైల్లో పెట్టండి సార్, మా బాబాయ్ని మాత్రం వదిలేయండి. అంకుల్, వీళ్ళు మంచి పని కోసం చెడు చేశారు తప్ప చెడ్డవాళ్ళు కారు. మీరు తలుచుకుంటే వీళ్ళని తప్పించగలరు, మీ డిపార్ట్మెంట్ని ఒప్పించగలరు. వీళ్ళని వదిలేద్దాం అంకుల్. ఆడపిల్లను కానీ రోడ్డు మీద వదిలేస్తే తల్లిదండ్రులు ఉన్న ఈ రోజుల్లో ఒక ఆడపిల్ల కోసం మీరింత సాహసం చేశారంటే నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్. చట్టానికి చిక్కితేనే కదా మీరు నేరస్తులు. మిమ్మల్ని వదిలేస్తున్నాను, వెళ్ళిపోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అమ్మా. అంకుల్, అమ్మా, ఇదిగోండి మీ పాప ఆపరేషన్కి కావాల్సిన డబ్బు మా నాన్నకి చెప్పి నేను ఇప్పిస్తాను. రేపు ఈ అడ్రస్కి వచ్చి కలవండి. తప్పకుండానమ్మా, ఉంటానమ్మా. హాయ్. ఈడేవడ్రా ఎండ ఇదప్పుడు ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్యారెక్టర్ ఎవర్రా? బాబాయ్, క్యారెక్టర్ని కాదు డైరెక్టర్ని. యాక్షన్. అరే మామ, మీ గర్ల్ ఫ్రెండ్స్ కి ఫ్రెండ్స్ ఉన్నారు కదరా, వాళ్ళలో ఒక్కళ్ళనే నాకు సెట్ చేసి పెట్టండి రా. నవీన్